అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'సునకము రాగిరేకు' అనే ఒక కథను వినేద్దాం. మంచయ్య, చెడ్డయ్య ఇరుగు పొరుగున ఉంటుంటారు. మంచయ్య పేదవాడే గాని ఉన్నంతలో నలుగురికి సహాయం చేస్తుంటాడు. చెడ్డయ్య ఉన్నవాడే గాని తనకంటే ఎవ్వరు గొప్పగా ఉండకూడదని చెప్పి అనుకుంటాడనమాట. ఒక రోజున చెడ్డయ్య ఆ ఇంటి ముందు నిలబడి వీధి కుక్క అదే పనిగా మొరుగుతుంటుంది. ఇంక చెడ్డయ్యకు కోపం వచ్చి దాన్ని రాయితో ఒక్కడు కొడతాడనమాట. ఇంక కుక్క పారిపోయి మంచయ్య ఇంటి ముందు ఆగి అదే పనిగా మొరుగుతుంటుంది. పాపం కుక్కకు ఆకలిగా ఉన్నట్టుందని చెప్పి మంచయ్య ఒక అరిటాకులో ఇంత అన్నం వేసి తెచ్చి కుక్క ముందు పెడతాడు. అది ఆ అన్నం తిని తోకాడిస్తూ మంచయ్య వంక కృతజ్ఞతగా చూసి ఉన్నట్టుండి మంచయ్య ఇంట్లోకి జొరబడి పెరట్లోకి వెళ్ళి ఒకచోట ముందు కాళ్ళతో నేల మీద గట్టిగా గోకుతూ మట్టిని తొలగిస్తూ ఉంటుంది. ఇంకా వృద్ధురాలైన మంచయ్య తల్లి ఇది చూసి, "ఒరేయ్! నీ వల్ల కాలభైరవుడికి తృప్తి కలిగింది. ఆయన ఏదో సందేశాన్నిస్తున్నాడు. అక్కడ తవ్వి చూడు నాయనా" అని చెప్పంటుంది. ఇంకా అది విన్న అతని భార్య గునపం తీసుకొచ్చి తవ్వుతుందనమాట. ఇంక మంచయ్య ఆ ప్రదేశంలో అతను గూడా తవ్వుతుంటాడు. ఇంకా ఎప్పుడు వెళ్ళిందో ఆ కుక్క మాయమైపోతుంది. ఇంక కాసేపటికి మంచయ్యకు ఆ ప్రదేశంలో ఒక కొయ్య పెట్టె ఒకటి దొరుకుతుంది. అందులో ఇంక బంగారు కాసులు, ఒక రాగిరేకు ఉంటాయి. తన ముందు తరాల వారి సుఖ సంతోషాల కోసం కొంత బంగారాన్ని అక్కడ దాచి ఉంచినట్టు మంచయ్య తాతగారు రాసిన వాక్యాలుంటాయి ఆ రాగిరేకు మీద. దాంతో మంచయ్య దశ తిరిగిపోతుంది. అతడు మరొక 4 ఎకరాల పొలం కొంటాడు. చిన్న వ్యాపారం ప్రారంభిస్తాడు. ఇంకా ఇంటిల్లిపాది వైభవంగా జీవిస్తుంటారు. అయితే ఏ ఒక్కరు మంచితనాన్ని మాత్రం విడిచిపెట్టరనమాట. ఉన్నట్టుండి మంచయ్యకు మంచి రోజులు రావడం చూసి పొరుగునే ఉన్న చెడ్డయ్య భరించలేకపోతాడు. అతడు విషయమేమిటని ఆరా తీసి సంగతి తెలుసుకుంటాడనమాట. వెంటనే గ్రామాధికారి దగ్గరికెళ్లి జరిగింది చెప్పి, "అయ్యా! భూమి లోపల ఏం దొరికినా అది రాజుగారికి చెందాలి కదా! మంచయ్య తన పెరట్లో బంగారం దొరికితే అది తనే ఉంచుకొని అనుభవిస్తున్నాడు" అని ఫిర్యాదు చేస్తాడు. గ్రామాధికారి ఈ విషయం దర్యాప్తు చేస్తాడు. అంతా తెలుసుకున్నాక అతను చెడ్డయ్యను పిలిచి, "మంచయ్య తాతగారు రాగిరేకు మీద వీలునామా రాసి తన ఆస్తిలో కొంత బంగారాన్ని తన వారసులకిచ్చారు. అందువల్ల ఆ బంగారం మంచయ్యకే చెందుతుంది" అని మందలిస్తాడు. ఇంకా ఇది విన్నాక చెడ్డయ్యకు ఇంకా కడుపు మండిపోతుంది. అప్పుడతడికి కుక్క విషయం గుర్తుకొస్తుంది. ఆ రోజు కుక్క ఒకటి ఇంటి ముందు మొరిగితే తను రాళ్లతో కొట్టాడు. అది మహిమగల కుక్క అని మంచయ్యలా తను పసిగట్టలేకపోయాడు. అది ముందుగా తన ఇంటి ముందు మొరిగిందంటే తన పెరట్లోనూ నిధి ఉండే ఉండాలి. ఆ కుక్క ఎక్కడుందో తనకెలా తెలుస్తుంది? చెడ్డయ్య ఆ కుక్క కోసం గాలింపు ప్రారంభిస్తాడు. అరిటాకులో అన్నం పెట్టుకొని కుక్క కోసం ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అతడి పిసినారితనం తెలియడం వల్లనేమో ఏ కుక్క అతడి దరిదాపులకు కూడా రాలేదు. అయినా చెడ్డయ్య ఓపిగ్గా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అలా వారం రోజులు గడిచాక ఒక కుక్క చెడ్డయ్య ఇంటి ముందాగి మొరుగుతుంటుంది. ఇంకా కొంతకాలం క్రితం తను రాళ్లతో కొట్టిన కుక్క అదేనని అతను గుర్తించి వెంటనే దానికి అన్నం పెడతాడు. కుక్క అన్నం తిని తోకాడిచ్చి చటుక్కున అతడి పెరట్లోకి దూరుతుందనమాట. అక్కడికి వెళ్లి ఒక చోట నేలను గోగుతుంది. అక్కడ తవ్వితే చెడ్డయ్యకు పెద్ద కొయ్య పెట్టె దొరుకుతుంది. ఇంక దాన్నిండా రత్నాలు, ముత్యాలు ఉంటాయి. ఒక వజ్రాల హారము, 4 బంగారు కంకణాలు గూడా ఉంటాయి. పెట్టెలో రాగిరేకు ఏమైనా ఉంటుందేమోనని జెప్పి తెగ వెతికిస్తాడనమాట చెడ్డయ్య. కానీ అలాంటిదేమీ దొరకలేదు. ఎందుకైనా మంచిదని చెడ్డయ్య తన తాతగారి పేరిట ఒక వీలునామాను రాగిరేకు మీద రాయించి తన దగ్గరుంచుకుంటాడు. మంచివాళ్ళు ఉన్నది అనుభవించి ఆనందిస్తారు. చెడ్డవాళ్ళు తమ వైభవాన్ని ఇతరులకు చూపించడంలోనే ఆనందం పొందుతారనమాట. ఇంకా ఆనాటి నుంచి చెడ్డయ్య ఇంట్లోని వారందరూ ఇంక బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. చెడ్డయ్య భార్య మెడలో వజ్రాల హారం వేసుకుని మురిసిపోతుంటుంది. ఇలా ఉండగా మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఆ దేశపు రాజు ఆ ఊరొస్తాడు. అనుకోకుండా దేవాలయంలో చెడ్డయ్య భార్య మెడలో వజ్రాల హారాన్ని చూసి ఆశ్చర్యపడతాడనమాట. ఆ హారం ఆయన పూర్వీకులది. సూర్యాస్తమయం వేళ ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్న రాజు నాయనమ్మను ఒక దొంగ కొట్టి ఇంకా వాటితో పాటు కొన్ని నగలతో పారిపోతాడు. వాటిలో ఈ వజ్రాల హారం గూడా ఉంటుంది.
రాజు తాతగారు ఈ వజ్రాల హారం నమూనా గీయించి దాన్ని దేశమంతా తిప్పించి చాటింపు వేయిస్తాడనమాట. కానీ దొంగ దొరకలేదు. ఆ దొంగను పట్టి శిక్షించే వరకు తనకు ఆత్మశాంతి లేదంటూ కన్నుమూస్తాడు. ఇంకా రాజు తండ్రి కూడా ఆ హారం నమూనాను తన దగ్గరుంచుకొని దొంగను పట్టుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేసి విఫలుడై ఆ బాధ్యతను రాజుకప్పగిస్తాడు. ఇప్పుడు రాజు వద్ద ఆ నమూనా ఉంటుందన్నమాట. రాజు గ్రామాధికారిని కలుసుకొని తన మారువేషం తొలగించి అతడికి విషయం చెప్తాడు. అక్కడ, ఇక్కడ ఆరా తీయగా చెడ్డయ్య సృష్టించిన దొంగ రాగిరేకు వల్ల చెడ్డయ్య తాతే దొంగ అని రాజు నమ్మి చెడ్డయ్యతో, "ఒరేయ్! నీ తాతకు నువ్వు అన్నిటికీ వారసుడివి. కనుక ఆ దుష్టుడు చేసిన పనికి నిన్ను శిక్షించక తప్పదు. అప్పుడే నా పూర్వీకులకు ఆత్మశాంతి లభిస్తుంది. వాడు దొరికువంటే ఉరిశిక్ష యేసుండేవాణ్ణి. సరే, నిన్ను ఒక ఏడాది కఠిన కారాగార శిక్షతో విడిచిపెడుతున్నాను" అని జెప్పంటాడు. తను దురాశకు పోయి ఇంటి పెరట్లో నిధి దొరికితే రాజుకు అందజేయకపోవడం వల్ల, లేని రాగిరేకును సృష్టించడం వల్ల తను దొంగ కాని దొంగయ్యాను అని పుట్టెడు దుఃఖంతో చెడ్డయ్య పాపము కారాగారానికెళ్తాడనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.